ఇక ఇందిరా పార్క్ సమీపంలోని చిరు వ్యాపారులకు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అండగా నిలిచారు. దాంతో చిరు వ్యాపారులకు భారీ ఉపశమనం లభించింది. పార్క్ సమీపంలోని వ్యాపారులను ఖాళీ చేయాలని కూడా ఇటీవల పోలీసులు హెచ్చరించారు. దాంతో వ్యాపారులు ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యను విన్నవించుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే ఇవాళ ఇందిరా పార్క్ వద్దకు చేరుకొని అధికారులను అక్కడికే పిలిపించుకొని వారితో మాట్లాడారు. అయితే చిన్న చిన్న వ్యాపారుల జీవనోపాధికి ఇబ్బంది కలిగించవద్దని, వారికి చలాన్లు వేయకుండా సహకరించాలని పోలీసులకు ఎమ్మెల్యే సూచించారు. ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా వ్యాపారం చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని కూడా పోలీసులు తెలపడంతో వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. నిబంధనలు పాటిస్తే ఎవరిని ఇబ్బంది పెట్టబోమని కూడా పోలీసులు హామీ ఇవ్వడంతో వ్యాపారుల సమస్యకు పరిష్కారం లభించింది. తమ కోసం ముందుకొచ్చిన ఎమ్మెల్యేకు వ్యాపారులు ధన్యవాదాలు తెలిపారు. గత 30-40 సంవత్సరాలకి వెళ్ళి మరి చిప్ హాస్పిటల్ బెండింగ్ చేస్తున్న వెండర్స్ను నిన్న పోలీస్ వాళ్ళు వచ్చి చాలా బలవంతంగా వాళ్ళని తీసుకోవడం జరిగింది. దాని గురించి పేద ప్రజానికము వాళ్ళు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. సార్ మేము మాకు ఇక్కడ లోన్స్ ఇచ్చారు, మాకు కార్డ్స్ ఇచ్చారు, వ్యాపారం చేసుకోవచ్చు చెప్పడం జరిగింది. అయినా కానీ మళ్ళీ నిన్న మమ్మల్ని వ్యాపారం చేసుకొని ఇస్తలేరు అని చెప్పి వాడిని ఖాళీ చేయించారు. కాబట్టి నేను ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ అందరినీ పిలిపించి వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి చేయదని చెప్పడం జరిగింది. గరీబులు నిన్నమ్మడికి కాదు 20-30 చేస్తారని చెప్పి వాళ్ళని మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెప్పడం జరిగింది. మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ ఆ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే డెఫినెట్గా మీకు సహాయం చేసి మిమ్మల్ని ఇక్కడనే ఉండే ఏర్పాట్లు చేస్తే మనకు తెలియజేసిన సంగతి తెలియపరుస్తూ అందరూ ప్రశాంతంగా ఉండాలని, మీ పిల్లలను బాగా వ్యాపారాలు చేసుకుంటూ మీ పిల్లలను బాగా చదివించుకొని పైకి వచ్చేలా ఉండాలని కోరుకుంటున్నాను.